Hi viewers, Namaste. Now we discuss the topic exercise 1.3 third section first one. Prove that 1 by root 2 is an irrational. Clearly న్యూమరేటర్లో 1 ఉంది రేషనల్ నెంబర్, డినామినేటర్లో రూట్ 2 ఉంది ఇర్రేషనల్ నెంబర్. ఒక ఫ్రాక్షన్లో రేషనల్ నెంబర్ డివైడెడ్ బై ఇర్రేషనల్ నెంబర్ అయితే అది మనకు ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. బట్ ఈ సొల్యూషన్లో మనం ఇండైరెక్ట్ మెథడ్ ప్రూఫ్లో ప్రూవ్ చేద్దాం. దానికోసం మనం కాంట్రడిక్షన్ మెథడ్ని అప్లై చేస్తున్నాం. లెటస్ అజ్యూమ్, ఏమని అజ్యూమ్ చేస్తున్నాం? 1 బై రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అయినా మనం రేషనల్ నెంబర్గా ట్రీట్ చేస్తున్నాం. సో 1 బై రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. దట్ ఈస్ 1 బై రూట్ 2 ఈక్వల్స్ టు a by b, వేర్ a comma b is not equals to 0 and a comma b are the belongs to integers. Apply reciprocal on both sides. రెసిప్రోకల్ అంటే ఏంటి? ఒక ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ని ఇంటర్చేంజ్ చేస్తాం. అంటే న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా ఇంటర్చేంజ్ చేసేదాన్ని రెసిప్రోకల్ అంటాం. సో 1 బై రూట్ 2ని రెసిప్రోకల్ చేస్తే రూట్ 2 ఉన్న డినామినేటర్లోని న్యూమరేటర్కి అప్లై చేస్తాం, 1లో ఉన్న న్యూమరేటర్ని డినామినేటర్కి తీసుకుంటాం. అలాగే బీని న్యూమరేటర్ను, ఏని డినామినేటర్ను కన్వర్షన్ చేస్తే నెంబర్ బై 1 అనే వాల్యూని నెంబర్గా రాస్తాం కాబట్టి రూట్ 2 బై 1ని రూట్ 2గాను, అలాగే బి బై ఏని యాజ్ ఇట్ ఈస్గా మెన్షన్ చేస్తున్నాం. ఏ కామా బి అనేది మనకి ఇంటీజర్స్ కాబట్టి బి బై ఏ అనేది పి బై క్యూ ఫామ్లో ఉంది. దీన్నే రేషనల్ నెంబర్ అని కూడా చెప్పచ్చు. క్లియర్లీ రూట్ 2 అనేది మనకు ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. సో therefore root 2 is an irrational number and b by a is a rational number. We know that irrational number is not equals to rational number clearly. So from equation 1 what we get it, ఏమొచ్చింది మనకు? irrational number equals to rational number అని వచ్చింది. This is contradiction to our assumption. Therefore 1 by root 2 is an irrational number, hence proved. I hope to understand the solution. Thank you for selecting my video.